ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో షెల్ పాస్తా వేసి అందులోనే బ్రాకలీ కూడా వేసి బాగా ఉడికించుకుని వార్చి పక్కన పెట్టండి. ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులో బటర్ వేసి అందులో 2 చెంచాల మైదా పిండి వేసి దాన్ని కొంచెం వేయించిన తర్వాత ఒక కప్పుడు పాలు పోసుకుని థిక్‌గా స్లర్రీ అయ్యే వరకు సాస్ ప్రిపేర్ చేసుకోండి. ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులోని బటర్ వేసి చాప్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసి అది బాగా మగ్గిన తర్వాత అందులోనే సాల్ట్, పెప్పర్, సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసిన తర్వాత దాన్ని బాగా సాటే చేసుకుని తీసి ఆ వైట్ సాస్లో కలిపేసేయండి. దాంట్లోనే ముందుగా ఉడికించుకున్న పాస్తా కూడా వేసేసి అన్నీ బాగా కలుపుకున్నాక 2 చీజ్ స్లైసులు వేసి 2 నిమిషాల పాటు దాన్ని మూత పెట్టి వదిలేసిన తర్వాత టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఫుల్ లింక్ కోసం నా ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను. దాన్ని చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి.